బొటిక్. ఇవాళ కొన్ని లేటెస్ట్ వర్క్ బ్లౌజెస్, లేటెస్ట్ అంటే లేటెస్ట్ అని మీకు అనిపిస్తుందో అనిపిదో నాకు తెలియదు, మేము లేటెస్ట్గా వేసిన వర్క్ డిజైన్స్ మీకు చూపించడానికి వీడియో తీస్తున్నా. ప్లస్ ఆల్సో కొన్ని డిఫరెంట్ షేప్స్ ఉన్న బ్లౌజెస్ కూడా మీకు వీడియోలో అనిపిస్తుంది. ఇది వచ్చేసి వాయిలెట్ కలర్ మీద పింక్ శారీకి ఈ వర్క్ వేసాను. మొత్తం కర్దానాతోని ఈ ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి కర్దానాతోని ఈ ముడి కుట్టు లాగా వచ్చి ఈ డీటెయిలింగ్ ఇచ్చామండి. బ్యాక్ బూటీస్, హ్యాండ్ ఎల్బో హ్యాండ్కి వచ్చేసరికి పీకాక్ రావాలన్నారు కస్టమర్. సో ఇక్కడ పీకాక్ వచ్చేలాగా ఇచ్చి ఫుల్ కంప్లీట్ బార్డర్ ఇచ్చి హ్యాండ్కి మొత్తం ఇట్లా బూటీస్ ఇచ్చేసి చిన్ని స్కాలప్తో ఇలా వర్క్ ఇచ్చి ముడి కుట్టు లాగా వచ్చింది, ప్లస్ స్కాలపింగ్ వర్క్ వచ్చింది. ఇది ఇంకొక వర్క్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి స్టార్ నెక్, ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్స్ ఇచ్చాము. స్టార్ నెక్లో రౌండ్ స్కాలప్, ఇందాక మీకు చూపించింది చిన్ని స్కాలప్, ట్రయాంగిల్ స్కాలప్. ఇది వచ్చి రౌండ్ స్కాలప్ విత్ స్టార్ నెక్. శారీ కలర్ ఇలా వచ్చింది కాబట్టి దీంతో ముడి కుట్టులాగా డీటెయిలింగ్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇదంతా గోల్డ్ వచ్చింది, శారీలో ఉన్న గోల్డ్ లాగానే ఈ కలర్తో ఇచ్చాము. అండ్ వర్క్తో వచ్చిన టాజల్స్ కామన్, సో ఇట్లా వేయమని చెప్తే ఇలా వేసాము. హ్యాండ్ వచ్చేసి హ్యాండ్కి ట్రయాంగిల్ షేప్ స్కాలప్ ఇచ్చాం. ఇది కొంచెం హెవీగా తీసుకున్నాం. హ్యాండ్ బ్యాక్ సైడ్ డిజైన్ కొంచెం తక్కువ తీసుకొని హ్యాండ్ మీద ఒక్క 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేటట్టు వర్క్ వేయించాము. ఇది డీటెయిలింగ్. సో హ్యాండ్ మీద మళ్ళీ హెవీ అయిపోతే బాగోదు అని చిన్ని బూటీస్ వేయాలి. సేమ్ డిజైన్ ఇందాక వేసిందే, సేమ్ డిజైన్ విత్ సెల్ఫ్ డిజైన్ అండి. దీనికి ఇంకొక కలర్ ఆప్షన్ లేదు. సో దీనికి మొత్తం గోల్డ్తో వేసి ఇక్కడ ఈ ఇందాక కాంట్రాస్ట్ కలర్ ఇచ్చినట్టుగా కాకుండా దీనికి సెల్ఫ్ కలర్ ఇచ్చాము. సేమ్ ఇట్లా బ్యాక్ సైడ్ బూటీస్ వచ్చింది. ఎల్బో హ్యాండ్స్ సేమ్ డిజైన్. ఈ కస్టమర్కి జస్ట్ 1.5 ఇంచే కావాలి నాకు షోల్డర్ అన్నారు. సో ఆమెకు ఎక్కువ తీసుకోకుండా ఇలా చేశాము. ఇంతే వచ్చింది చూడండి, 1 పావే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, వన్ సైడ్ ఇది పళ్ళుకి మనకు కనబడే ప్లేస్కి మట్టుకే వర్క్ వేసాము. లెహెంగా బ్లౌజెస్కి అయితే ఫుల్ వర్క్ వస్తుంది. ఇది శారీ కాబట్టి పళ్ళు కిందకి వెళ్తుంది కాబట్టి ఈ సైడ్ వర్క్ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ డిజైన్ కావాలి నాకు, మల్టిపుల్ యూజ్కి వచ్చేటట్టు అని కస్టమర్ అడిగారు. సో ఇది బ్యాక్ నెక్ లైన్ ఇట్లా సింపుల్గా తీసుకున్నాం. 1 లైన్ మడకనిచ్చి మడకన్కి కర్దానా లైన్ ఇచ్చి తర్వాత స్ప్రింగ్తో ఇట్లా అవుటింగ్ ఇచ్చుకున్నాం. బూటీస్ ఇట్లా సింపుల్గా, వెరీ సింపుల్గా ఉండేటట్టు అక్కడో బూటీ ఇచ్చి, మరీ ఇవే వేస్తే గాడి కనబడుతుంది కాబట్టి మళ్ళీ చిన్న బూటీస్ ఇచ్చి, ఇవి కొన్ని తక్కువ ఇచ్చి చిన్ని బూటీస్ ఈ పూస ఇచ్చి కర్దానాతో రౌండింగ్ ఇచ్చాను. హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే వచ్చింది, ఎల్బో హ్యాండ్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజ్, డబుల్ స్కాలప్. నేను ట్రిపుల్ స్కాలప్ చూపించాను బిఫోర్ బ్లౌజెస్లో మీకు. ఇప్పుడు మీకు ఎల్బో హ్యాండ్లో డబుల్ స్కాలప్ బ్లౌజ్. ఇది కూడా మల్టీపర్పస్ యూజ్ చేయాలి. మల్టీపర్పస్ పట్టు శారీస్ మీదకి వేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు. డబుల్ స్కాలప్లో మళ్ళీ రౌండ్, డబుల్ స్కాలప్ ప్లస్ రౌండ్. ఇలా డీప్గా అడిగారు కస్టమర్. బ్యాక్ హైయే ఇచ్చాము, బ్యాక్ షేప్ ఏం లేదు, సో నేను చూపించట్లేదు. ఎల్బో హ్యాండ్ ఇలా వస్తుంది, నార్మల్ ఎల్బో హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి స్టార్ నెక్ బ్లౌజ్. స్టార్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ స్టార్ నెక్ బ్లౌజ్ వచ్చేసి డీప్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి డోరీ, షోల్డర్ పడిపోకుండా డోరీ ఇచ్చాము. ప్లస్ హ్యాండ్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్లో లైట్ పఫ్, లైట్గా ఇట్లా లేస్తుంది పఫ్. ప్లస్ బ్యాక్ కూడా స్టార్ నెక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ వచ్చింది, దీనికి డోరీ ఇచ్చింది. ఈ బ్లౌజ్ వచ్చేసి హై నెక్లో
లీఫ్ నెక్ ఇవ్వమన్నారండి. లీఫ్ నెక్ ఫ్రంట్ బ్రాడ్ ఎక్కువ రావాలి అండ్ లెంత్ ఎక్కువ ఉండాలి. అంటే 8.5 లెంత్ తోని 8.5 బ్రాడ్ 8.5 డీప్ తీసుకొని ఈ నెక్ ఇట్లా చేశాను. బట్ వేసుకుంటే అమ్మో ఇది డీప్ ఎక్కువ ఉంది అని అనుకుంటారేమో, వేసుకుంటే మటుకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఎల్బో హ్యాండ్స్ ఇది క్వైట్ కామన్. ఇది వచ్చేసి కాలర్ నెక్ బ్లౌజ్. ఫుల్ కాలర్ నెక్ వచ్చి నెహ్రూ కాలర్ అంటారు చూసారా, మొత్తం ఇట్లా కాలర్ దగ్గరికి వచ్చేసి మనకు టాప్స్ కూడా ఉంటుంది. ఈ నెక్ నీట్గా కనపడుతుంది అని చెప్పేసి కస్టమర్ ఇట్లా అడిగారండి. బ్యాక్ ఏం షేప్ తీసుకోలేదు, అంటే కస్టమర్ నేను అడిగాను ఏమైనా కావాలని. సో నో, కస్టమర్ బ్యాక్ షేప్ ఏం వద్దు అన్నారు. ఇది ఫ్రంట్ అండ్ ఎల్బో హ్యాండ్స్. ఇది శారీ మీద వచ్చిన బ్లౌజ్ కాబట్టి శారీలో బార్డర్ వచ్చేసింది. నెక్లో బార్డర్ అంటే రౌండింగ్ తిరగదు కాబట్టి సెల్ఫ్ క్లాత్తోనే తీసుకున్నాము. బ్యాక్ ఏం షేప్ ఉండదు, ఇట్లా క్లోజ్ వస్తుంది. ఇది వచ్చేసి ఒక శారీ మీద బ్లౌజ్ లావెండర్ కలర్. లావెండర్ కలర్లో తనకు వచ్చేసి పైకి బోట్ షేప్లో వీ నెక్ రావాలి అని అన్నారు. సో షార్ట్ స్లీవ్ 3.5 ఇంచెస్ ఉంటుందండి ఇది. సో లేచేలాగా పెట్టమన్నారు. సో ఇట్లా పెట్టాము. ఫ్రంట్ షేప్ వచ్చేసి మా రౌండ్ నెక్ వచ్చి రౌండ్లో వీ వచ్చింది. వీ వచ్చిన తర్వాత బ్యాక్ షేప్ ఇవ్వమన్నారు. సో బ్యాక్ ఇలా వచ్చింది ట్రయాంగిల్ షేప్. నిన్న షేప్లో ట్రయాంగిల్లో స్కాలపింగ్ ఇచ్చాం, దీంట్లో స్కాలపింగ్ ఇవ్వలేదు, ఓన్లీ షేప్. ఇది వచ్చేసి బ్యాక్ హై నెక్ వచ్చి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి ఫ్రంట్ స్టార్ నెక్ తీసుకున్నామండి. ఇది కూడా 7.5 బ్రాడ్ 8 ఇంచెస్ డీప్. సో అంటే నెక్స్ట్ చూడంగానే పెద్దగా కనపడుతుంది అని అనుకుంటారేమో, ముందే నేను డీప్ చెప్తున్నా. అంత ఎక్కువేం ఉండదండి, వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి, అంటే పర్సన్ని బట్టి. సో ఇది బ్యాక్ ఓపెన్ ఫుల్ హుక్స్ వచ్చింది. ఎల్బో హ్యాండ్ బ్లౌజ్ మల్టీ పర్పస్గా డిఫరెంట్ శారీస్కి డిఫరెంట్గా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ మ్యాంగో నెక్ ఇన్ సెన్స్ లీఫ్ నెక్ వచ్చి షార్ట్ హ్యాండ్ ఇచ్చాము. షార్ట్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఇట్లా స్కాలప్ ఇచ్చాము. స్కాలప్ ఇచ్చి కర్వ్ నిన్న చూపించింది చిన్న కర్వ్స్ తీసుకున్నాము, చిన్న స్కాలపింగ్. ఇది వచ్చేసి పెద్ద స్కాలపింగ్ తీసుకున్నాము, పెద్ద కర్వ్స్ తీసుకున్నాము. సో 3 స్కాలప్స్ వచ్చి కింద కర్వ్ డిజైన్ వచ్చింది.